రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సక్సెస్ అయింది. టోటల్గా 31,532 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది. తెలంగాణ పెట్టుబడులకి గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనే నినాదాన్ని అక్కడ ప్రకటించారు. హైదరాబాద్ 4.0 అంటే 4.0 మొట్టమొదటిది చంద్రబాబు, ఆ తర్వాత సెకండ్ది రాజశేఖర రెడ్డి, థర్డ్ది కేసీఆర్, ఇప్పుడు తనది అన్న ముద్రేసుకోవాలనుకుంటున్నారు. వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. టోటల్గా 19 కంపెనీలు రాష్ట్రంలోకి రావడానికి ఒప్పుకున్నాయి లేదా కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాయి. ఎంఓయూల ద్వారా 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయన్నటువంటి రేవంత్ రెడ్డి టీం ప్రకటించింది. ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్పిసిఎం, కార్నింగ్, అమెజాన్, బోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిషర్, ఆర్మ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాయి. వీటితో పాటు హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణకి అమెజాన్ తీసుకున్న నిర్ణయం కూడా ఈ పర్యటనలోనే కీలకమైనటువంటిది. మరోవైపున ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కూడా చర్చలు జరపడం రేవంత్ రెడ్డి బృందం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మెయిన్లీ తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికింది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని ఈ సందర్భంగా ప్రకటించారు.